గో ఫాస్ట్ ఇన్ వింటర్, స్లో ఇన్ సమ్మర్. ఎందుకు? వై? టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. ఓకేనమ్మా, ఇది మనకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. పెండ్యులమ్ క్లాక్స్ లెంత్ మీద టైం డిపెండ్ అవుతుంది. లెంత్ పెరిగితే టైం స్లో అవుతుంది, లెంత్ తగ్గితే టైం అనేది ఫాస్ట్ అవుతుంది. ఓకేనమ్మా, హీట్ వల్ల పెండ్యులమ్ రాడ్ ఎక్స్పెండ్ అవుతుంది, లెంత్ పెరుగుతుంది, రిజల్ట్ టైం పీరియడ్ కూడా పెరుగుతుంది, క్లాక్ స్లో అనేది అయిపోతుంది. ఓకేనమ్మా, సో ఇదంతా కూడా మనం చెక్ చేసుకుందాము. సమ్మర్ లో ఇది చెప్పింది. వింటర్ లో కోల్డ్ వల్ల పెండ్యులమ్ రాడ్ ష్రింక్ అవుతుంది, లెంత్ తగ్గుతుంది. సో ఇదంతా కాదు, మాకు ఒక పాయింట్ నేర్చుకుందాం. ది టైమ్ పీరియడ్ ఆఫ్ పెండ్యులమ్ క్లాక్ ఈస్ గివెన్ బై టీ ఈక్వల్ 2π√L/G. ఓకే, జాగ్రత్త వినండి అమ్మా, ఏం లేదు. టైమ్ పీరియడ్ ఆఫ్ పెండ్యులమ్ క్లాక్ ఈస్ గివెన్ బై టీ ఈక్వల్ 2π√L/G. అంటే దీనికి అర్థం ఏంటంటే, టీ అంటే ఏంటి? ఇక్కడ టైం పీరియడ్, 1 కంప్లీట్ స్వింగ్ టైం అంటారు. టీ అంటే ఒక్కసారి రోగడానికి పెట్టే సమయం. ఓకేనమ్మా, ఎల్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది పెండులం. జీ అంటే ఏంటి? భూమి ఆకర్షణ శక్తి, అది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు. అంటే పెండులం టైం లెంత్ మీద ఆధారపడి ఉంటది. అట్ గివెన్ ప్లేస్ టీ ప్రొపోర్షనల్ టు √L, G is constant. At a given place T proportional to √L, G is constant. ఓకేనమ్మా, అంటే దీనికి అర్థం ఏంటంటే, గివెన్ ప్లేస్ లో G అనేది కాన్స్టెంట్, T ప్రొపోర్షనల్ టు √L, టైం పీరియడ్ ఇస్ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్ అనమాట దీన్ని. అందుకే గ్రావిటీ G is కాన్స్టెంట్, టైం పీరియడ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ లెంత్. సో కాబట్టి లెంత్ పెరిగితే టైం పెరుగుతుంది, లెంత్ తగ్గితే టైం అనేది కూడా తగ్గుతుంది. ఓకేనమ్మా, డన్. Pendulum of a clock expands in summer as its time period increases. The pendulum of a clock expands in summer, so its time period increases. అంటే ఈ యొక్క సమ్మర్ టైంలో సమ్మర్ టెంపరేచర్ చాలా హైగా ఉంటది. సో సమ్మర్ లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల పెండులం పొడవు పెరుగుతుంది, ఎక్స్పెండ్ అనేది అవుతుంది. సో ఫార్ములా ప్రకారం మనకి ఏంటి? హైట్ పెరిగితే టైం పీరియడ్ కూడా పెరుగుతుంది. అంటే ఒక్క ఊగుడుకు ఎక్కువ టైం పడుతుంది, క్లాక్ అనేది స్లోగా అవుతుంది. ఓకేనమ్మా, సమ్మర్ లో హీట్ పెరిగితే ఆటోమేటిక్ లెంత్ పెరుగుతుంది, లెంత్ పెరిగితే టైం పెరుగుతుంది, టైం పెరిగితే క్లాక్ అనేది స్లో అయిపోద్ది, అంతే. ఓకేనమ్మా, సమ్మర్ టైంలో పెండులం లాంగ్ ఉంటుంది, లాంగ్ ఉండడం వల్ల క్లాక్ స్లో అవుతుంది. ఓకేనమ్మా, సమ్మర్ లాంగ్ పెండులం, స్లో క్లాక్. సో వేసవి పొడవు ఎక్కువ కానీ క్లాక్ మాత్రం తక్కువ. ఇప్పుడు వింటర్ చెక్ చేద్దాం. ఇంకోటి ఉంది ఇక్కడ, ఈ పాయింట్ నెక్స్ట్ చేద్దాం. Hence it makes less number of oscillations than required per day. Hence it will lose time or clock goes slow. పాయింట్ కి అర్థం ఏంటంటే, పెండులం పొడవు, ఈ యొక్క పెండులం అనేది పొడవు పెరిగింది, టైం పీరియడ్ కూడా పెరుగుతుంది, ఒక్క ఊరికి ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి ఒక్క రోజులో కావాల్సిన ఆసిలేషన్స్ అనేది చేయదు. రిజల్ట్ క్లాక్ తక్కువ టైం చూపిస్తుంది, అంటే క్లాక్ అనేది స్లో అవుతుంది. ఇప్పుడు సమ్మర్ టైంలో. ఓకేనమ్మా, అందుకే సమ్మర్ టైంలో మనకి టైం అనేది బేగా అవ్వదు. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇప్పుడు స్లో పెండులం లెస్ స్వింగ్స్. ఓకేనమ్మా, లెస్ స్వింగ్స్ లెస్ టైం కౌంట్, అంటే డన్. ఇప్పుడు నెక్స్ట్, ది పెండులం ఆఫ్ ఎ క్లాక్ కాంట్రాక్ట్స్ ఇన్ వింటర్, ఇట్స్ లెంత్ డిక్రీజెస్, సో ఇట్స్ టైం పీరియడ్ డిక్రీజెస్. సో జాగ్రత్త వినండి అమ్మా, ఈ పాయింట్ కి అర్థము. వింటర్ టైంలో టెంపరేచర్ అనేది చాలా లోగా ఉంటది, అప్పుడు పెండులం రాడ్ కాంట్రాక్ట్స్ అవుతుంది. ఓకేనమ్మా, డన్. అంటే ఏమీ లేదు, పెండులం పొడవు తగ్గుతుంది. వింటర్ టైంలో చల్లగా ఉంటది, అప్పుడు పెండులం పొడవు అనేది హైట్ తగ్గుతుంది. ఓకేనమ్మా, డన్. సో దాన్నే కాంట్రాక్ట్ అని అంటారు, తగ్గడం అని. ఓకేనమ్మా, అప్పుడు అంటే ఒక్క ఊగుడు త్వరగా పూర్తయిపోతుంది ఆసిలేషన్ అనేది. రోజుకి ఎక్కువ ఆసిలేషన్స్ అంటే ఏంటి? ఇలా ఊగడాలు ఎక్కువ అవుతాయి, కాబట్టి క్లాక్ చాలా ఫాస్ట్ అవుతుంది, టైం గెయిన్ అనేది చేస్తుంది. ఓకేనమ్మా, డన్. అంటే వింటర్ టైంలో లెంత్ తక్కువ ఉంటది, అప్పుడు టైం పీరియడ్ కూడా తక్కువ ఉంటది, ఒక్క స్వింగ్ కి తక్కువ టైం. ఓకేనమ్మా, కాబట్టి ఒక స్వింగ్ కి తక్కువ టైం, స్వింగ్ పెరుగుతుంది, టైం గెయిన్ అవుతుంది, క్లాక్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, హెన్స్ ఇట్ మేక్స్ మోర్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ దెన్ రిక్వైర్డ్ పర్ డే, హెన్స్ ఇట్ విల్ గెయిన్ టైం ఆర్ క్లాక్ గోస్ ఫాస్టర్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే,
అంటే పాయింట్ అర్థం ఏంటంటే పెండ్లం పొడవు తగ్గుతుంది, టైం పీరియడ్ కూడా తగ్గుతుంది. ఒక ఆసిలేషన్స్ తక్కువ టైం పడుతుంది. కాబట్టి ఒక రోజులో అవసరమైన దానికంటే ఎక్కువ ఊగుల్లో ఆసిలేషన్స్ అనేది చేస్తుంది. రిజల్ట్ క్లాక్ ఎక్కువ టైం చూపిస్తుంది, అంటే క్లాక్ ఫాస్ట్ అనేది అవుతుంది. ఓకేనమ్మా, అదే పాయింట్ కి అర్థం. అంతే, సింపుల్. సో ఇందువల్ల సమ్మర్ లో క్లాక్ స్లో అవుతుంది, వింటర్ లో క్లాక్ ఎందుకు ఫాస్ట్ అవుతుంది. సమ్మర్ లో ఎందుకు క్లాక్ స్లో అవుతుంది, వింటర్ లో క్లాక్ ఎందుకు ఫాస్ట్ అవుతుంది ఏం లేదు. సమ్మర్ లో ఏమవుతుందంటే హీట్ వల్ల పెండ్లం అనేది పెరుగుతుంది, ఒకరేమో లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఆసిలేషన్స్ ఎక్కువ మోర్ టైం తీసుకుంటది. అందువల్ల క్లాక్ తక్కువ ఆసిలేషన్స్ చేస్తుంది, అందువల్ల క్లాక్ స్లో అవుతుంది. అదే వింటర్ లో ఈ యొక్క కోల్డ్ వల్ల పెండ్లం అనేది తగ్గుతుంది, లెంత్ కూడా తగ్గిపోద్ది, టైం పీరియడ్ కూడా తగ్గిపోద్ది. అప్పుడు ప్రతి ఆసిలేషన్ లెస్ టైం, ఈచ్ ఆసిలేషన్ టేక్స్ లెస్ టైం. అప్పుడు క్లాక్స్ అనేది చాలా పర్ డే కి మోర్ ఆసిలేషన్స్ అనేది చేస్తుంది. సో అండ్ ఇట్ గెయిన్స్ టైం, సో క్లాక్ గోస్ ఫాస్ట్. ఓకేనమ్మా, అది క్లియర్. సమ్మర్ లో లెంత్ ఎక్కువ స్లో, వింటర్ లో లెంత్ ఎక్కువ ఫాస్ట్, అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, లాంగ్ పెండ్లం స్లో క్లాక్, షార్ట్ పెండ్లం ఫాస్ట్ క్లాక్, అంతే. హోప్ యూ అండర్స్టాండ్. పెండ్లం క్లాక్స్ జనరల్ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్. థ్యాంక్ యూ.